సరే మన కార్డు ఒక పెద్ద బ్యానర్లో పెద్ద పోస్టర్ మీద పడితే బాగుంటుంది అన్నప్పుడు పూరి గారు పిలిచారు ఒకసారి. మెహబూబా టైంకి అప్పుడు వేసారు కింద రియల్ సతీష్ అని. నా సినిమా ముందు వెనక నన్ను ఏం చూడలేదు. తర్వాత పూరి గారు ఫస్ట్ టైం అవకాశం ఇచ్చాడు మెహబూబా అని, ఆకాశ్ వాళ్ళ అబ్బాయితో సినిమా చేసేటప్పుడు. అప్పుడు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలానే ఆ డే అంతా చూసుకున్నాను. ఎట్లా వచ్చింది మీకు ఆపర్చునిటీ? అంటే ర్యాండమ్ గా మీకు ఫోన్ కాల్ వచ్చిందా? సార్ దగ్గరికి నేనే వెళ్ళాను, ఒక 2-3 టైమ్స్ వెళ్ళి కలిసాను. సార్ని కలిసిన తర్వాత రా సతీష్ అని అన్నాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సో సార్ తర్వాత మొత్తం స్టోరీ నరేష్ చేయించాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. మొత్తం చేయించిన తర్వాత స్టోరీ చెప్పిన తర్వాత సో సార్తో నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి డైలీ కలవడం, అలా సిట్టింగ్స్ అయ్యి షూట్కి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ మెహబూబా నుంచి అది చేసేటప్పుడే RX-100 కూడా సైమిల్టేనియస్గా చేస్తున్నాను. యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాత నేను మెహబూబా టైంలో ఆకాష్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రత్యేకంగా మాట్లాడారు ఆయన ఈ ఫైట్ సీక్వెన్సెస్ గురించి, యాక్షన్ సీక్వెన్సెస్ గురించి. ఆయన కూడా ఏ డూప్ లేకుండా చేశారు, ఏదో ఒక చిన్న లేకుండా చేశాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఎగ్జాక్ట్లీ ఆ టాపిక్ గురించి ఆయన గుర్తు పెట్టుకొని మరీ చెప్పారు. ఫైట్లు అనేసరికి జంపులు చేస్తూ పరిగెడుతూ అన్ని ముందుకెళ్ళి చేస్తాడు. మాస్టర్ నేనే చేస్తాను, ఆకాష్ చేస్తాను.